Different plant hormones help to coordinate growth, development, and responses to the environment. They are synthesized at play. So how do metals carbonates and metal hydrogen carbonates react with the acids? When metal carbonates and hydrogen carbonates react with... Excuse me, sister. Hi, sister. Good evening. Good evening. మేము ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ సిస్టర్, ఇక్కడే చదువుకున్నాము. అలా సాయంకాలం సమయంలో స్కూల్లోకి వస్తే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ మాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, అవన్నీ గుర్తొచ్చి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది సిస్టర్. ఈ స్కూల్ క్యాంపస్ అంటే నాకు చాలా ఇష్టం సిస్టర్. మన స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దగా బాగా ఉంది సిస్టర్. ఆడుకోవడానికి బాగా ఉపయోగపడింది మాకంతా. మేము ఇక్కడ చదువుకున్న రోజులు గుర్తొచ్చిన, ఇక్కడ స్కూల్ చూసిన చాలా ఆనందంగా ఉంటుంది సిస్టర్. ఇప్పుడు కూడా మేము మంత్లీ వన్స్ అట్లా మా బ్యాచ్ స్టూడెంట్స్కి వచ్చి ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వెళ్తుంటాము. ఎందుకంటే మాకు ఇక్కడ వచ్చినప్పుడు అంత ఆనందంగా ఉంటుంది మాకు. సో మీ పర్మిషన్ కూడా ఇస్తే మేము గెట్ టుగెదర్ కూడా ప్లాన్ చేసుకుంటాం సిస్టర్. ఇది మంచి ఆలోచన. మీరందరూ కలిసి ఏకంగా మీ యొక్క ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవాలని నిర్ణయించుకున్న చూడు, అది చాలా మంచి ఆలోచన. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ యొక్క గెట్ టుగెదర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మీరందరూ మీ జీవితంలో ఎలా ఉన్నారు, ఏమేం చేస్తున్నారు? నేను నాగార్జున సిస్టర్. నేను ఇప్పుడు ప్రస్తుతం రైల్వేలో జాబ్ చేస్తున్నాను. ఇక్కడే నంద్యాలలోనే జాబ్ చేస్తున్నాను సిస్టర్. గత 10 సంవత్సరాలుగా నంద్యాలలోనే చేస్తున్నాను సిస్టర్. నేను నాగబ్రహ్మం సిస్టర్ నా పేరు. నేను బిజినెస్ చేస్తున్నాను. నంద్యాలలో శ్రీ బ్రహ్మ చిట్స్ అండ్ ఫైనాన్స్ అని స్టార్ట్ చేశాను సిస్టర్. గత 12-13 ఇయర్స్ నుంచి బిజినెస్లోనే ఉన్నాను సిస్టర్. నేను రమాదేవి సిస్టర్. నేను ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను, ఈ స్కూల్లోనే. ఇక్కడే పీఈటీ టీచర్గా గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడే చదివి ఇక్కడే పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది సిస్టర్ నాకు. నేను వసంత కుమారి సిస్టర్. నేను కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఆ రోజు ఇలాంటి మంచి స్కూల్లో మంచి ఉపాధ్యాయుల మధ్య విద్య నేర్చుకోవడం వల్ల ఈరోజు మేమంతా ఈ స్థాయిలో ఉండగలిగాం సిస్టర్. దానికి చాలా మాకు సంతోషంగా ఉంది. మన సిస్టర్స్ నేర్పించిన మంచి బోధనలు, క్రమశిక్షణ, జీవిత విలువలు నన్ను ఎంతగానో ప్రేరేపించాయి సిస్టర్. మీరు మీ జీవితాలని బంగారు బాటగా చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేము నేర్పించిన ప్రతి ఒక్కదాన్ని మీరు మీ జీవితానికి తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా యొక్క సభ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి మంచి జీవితాన్ని అందించాలనే మా యొక్క సంకల్పం. ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. మీరంతా ఈ స్థాయిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి గొప్ప కార్యాలు చేస్తున్న మీరు మన పాఠశాలను ఏ ఉద్దేశంతో నిర్మించారో వివరిస్తారా సిస్టర్? తప్పకుండా వివరిస్తాను. మన పెద్ద కొట్టాల గ్రామంలో మన సిస్టర్స్ మేము నడిపిస్తున్న పునీత జోజప్ప గారి పాఠశాల 7వ తరగతి వరకు మాత్రమే ఉంది. 10వ తరగతి వరకు స్తోమత సదుపాయం కలిగిన కొంతమంది విద్యార్థులు మాత్రమే వారి యొక్క చదువును 10వ తరగతి వరకు కొనసాగించగలిగారు. ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్న మా యొక్క సిస్టర్స్ మన మేత్రానులు, మన కర్నూలు మేత్రానులు వారిని సంప్రదించగా వారు వెంటనే స్పందించి మనకు మన యొక్క పునీత జోజప్ప గారి ఉన్నత పాఠశాలను నిర్మించడమే కాకుండా వసతి గృహాన్ని కూడా కట్టించి మన పాఠశాలని అందించారు. మొదటిగా మన యొక్క మేత్రాసన గురువులు మాత్రమే మన యొక్క పాఠశాలని నడిపించగా, తరువాత పునీత ఫ్రాన్సిస్ గారి సభకు చెందిన బ్రదర్స్ వాళ్ళు మన పాఠశాలని కూడా నడిపించారు. వారు విరమించుకోగా చివరికి మన మేత్రాణులు మా సిస్టర్స్ని సంప్రదించగా ఈ ప్రశాంతమైన ప్రాంగణంలో మేము మా సేవా కార్యక్రమాలను 2006వ సంవత్సరం నుండి నిర్వహిస్తున్నాము. విద్యాభ్యాసము, సంఘ సేవ, వేద ప్రచారం మేము ఎన్నుకున్న మార్గాలు. ముఖ్యముగా ఈ పునీత జోజప్ప గారి ఉన్నత పాఠశాలలో చేరే విద్యార్థులకు బంగారు బాట వేస్తున్నాము. మా విద్యార్థులందరూ
పేద కుటుంబాల నుండి వచ్చేవాళ్లే. కావున వారికి తగిన విధముగా అర్థమయ్యేలా విద్యాబోధన చేస్తున్నాము. మా పాఠశాలలో విద్య, నైతిక విలువలతో పాటు సాంస్కృతిక, ఇతర కళారంగాలలో రాణించే విధముగా వారిని ప్రోత్సహిస్తున్నాము. చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుండి ముఖ్యముగా కథోలిక విద్యార్థులకు వసతి సదుపాయాలను కల్పించి వారిని విద్య, ఆధ్యాత్మిక, దైవజ్ఞానంలో నడిపిస్తున్నాము. ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్గొనే గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ విచారణలో జరిగే ప్రతి దైవ కార్యంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ వారికి శిక్షణ ఇస్తున్నాము. విచారణలో జరిగే ప్రతి ఒక్క ఆరాధన కార్యక్రమాలలో పాల్గొంటూ మా సహాయ సహకారాలను అందిస్తున్నాము. కుటుంబాలను సందర్శిస్తూ రోగులను పరామర్శిస్తూ వారి కొరకు ప్రార్థిస్తున్నాము. మా ఆధ్యాత్మిక సంఘ కార్యక్రమాల ద్వారా తల్లి జ్ఞానమ్మ గారి అడుగుజాడల్లో నడుస్తూ పవిత్రమైన దేవుని మధ్యవర్తులుగా ముందుకు సాగుతూ యేసుప్రభుని అనుచరులుగా మా సేవలు కొనసాగిస్తున్నాము. దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులు అందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. మరి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం మన పాప పరిహారార్థం, ఇది దైవ సుతుని త్యాగం మన పాప పరిహారార్థం. వసగిన దేవుని ప్రేమ బలిదానం. పూజల పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. సమత మమతల కోసం, శాంతి స్థాపన కోసం దేవుణ్ణి మానవ
అవతరించెను, దీనులను హీనులను కనికరించెను. పూజింపరారే, స్తుతించరారే, సేవించరారే దేవాది దేవుని పూజలో పాల్గొని నవజీవం పొందరే. బలి పూజల పాల్గొన వేగమే రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమే రండి ప్రియులారా. బలి పూజల పాల్గొన వేగమే రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమే రండి ప్రియులారా. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కొరకు ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ శరణిధి దాతలు కీర్తిశేషులు గురుశ్రీ ఆస్టిన్ నికోలస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సిరళ జోస్పిన్, సిస్టర్ గిరిజబాల, ఉమారాణి, వరప్రసాద్, ప్రకాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, క్రీస్తు సందేశం, దివ్యస ప్రసాద ఆరాధన వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, శ్రీ వేల్పుల జోసెఫ్ కెనడీ, శ్రీమతి మేసా నిర్మల దేవకృప 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవాది దేవుడు మరింతగా దీవించాలని, వీరి ప్రార్థనలు ఫలించి మంచి భవిష్యత్తు దయచేయమని, సెయింట్ మేరీస్ హై స్కూల్ను సదా కాచి కాపాడాలని అంతోని స్నేహిత్, హిమవర్షిని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆలూరు ఫిలిప్, ఆశీర్వాదమ్మ, సమంత, అనుష కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలులకు గాను ముందు కూడా సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం. అనుష డాక్టర్ చదువుతుండగా పాపకు కావలసిన జ్ఞానం, జ్ఞాపక శక్తి, ధైర్యం, శ్రద్ధ, కష్టానికి విజయం దయచేయమని కృతజ్ఞతగా దివ్య పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మీ ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను నుండునుగాక. ఈనాటి పూజా బలిలో ప్రత్యేకంగా సెయింట్ యాన్ సిస్టర్స్ ఆఫ్ మద్రాస్ విజయవాడ రీజియన్ వారు జ్ఞానమ్మ గారికి ధన్యతా పట్టాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు, పూజా బలిని సమర్పిస్తున్నారు, కోరుకుంటున్నారు. దేవుడు ఈ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని, తన ప్రణాళిక ప్రకారము తన సమయంలో ప్రసాదించాలని మనము ఈ యొక్క పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుదాము. నేను దేవుణ్ణి కోరినది ఒకే ఒక కోరిక, అది మాత్రమే ఉంటే నాకు చాలును. అది నేను జీవించినంత కాలము ఆయన ఆలయంలో, ఆయన సన్నిధిలో ఉండుటయే నాకు చాలును అని కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. కావున మనమందరం కూడా దేవుణ్ణి తెలుసుకునే మనసు, వెదికే హృదయము, ఆయనను గురించి తెలుసుకునే జ్ఞానాన్ని, ఆయనకు నచ్చిన క్రైస్తవ జీవితాన్ని, మరి ప్రభువుని ఆశతో వెదకాలనే కోరిక, ఆయనలో లీనం కావాలనే ఆశ మనందరికీ ఈ పూజా బలి ద్వారా ప్రసాదించి పాపము, చీకటి అనే పలు రకాలైన పాపాల నుంచి మనలను విముక్తులను చేసి తన వెలుగులోకి నడిపించి మన హృదయాన్ని ఆ క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంచే శుభ్రపరచి నూతన సృష్టిగా మనల్ని చేసి తన
కరుణ, కృప, ఐశ్వర్యాలను మన హృదయలో నింపమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనడానికి మన పాపాలను మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంచితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేనూ అధికముగా నిన్ను ప్రేమించినట్లును, మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యెహెజ్కేలు మీకు గుర్తుగా ఉండును. అతడు చేసిన కార్యములనెల్లా మీరును చేయుదురు. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనం వరకు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు ప్రీతిపాత్రురాలైన వ్యక్తిని అకస్మాత్తుగా నీ నుండి తొలగింతును. కానీ నీవు ఫిర్యాదు చేయవద్దు, దుఃఖపడవద్దు, కన్నీరు కార్చవద్దు. నీ నిట్టూర్పులు బయటికి వినిపింపరాదు. నీవు సంతాప సూచకముగా తలపాగాను తీసివేయకుము, చెప్పులు విడువకుము, నీ మొగమును కప్పుకోవలదు. దుఃఖించు వారి వలె భోజనము చేయవలదు. ఆ రోజు ప్రొద్దున నేను ప్రజలతో మాటలాడి తిని, ఆ సాయంకాలము నా భార్య మరణించెను. ఆ మరునాటి ఉదయము నేను ప్రభువు చెప్పినట్లే చేసి తిని. ప్రజలు నీ చేయుదములు భావమేమిటని అడిగిరి. నేనిట్లంటిని, ప్రభువాణి నాతో ఇట్లు చెప్పెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లు నుడువుము, ప్రభు వాక్కిది, మీరు దేవాలయ బలమును చూచి గర్వించుచున్నారు. దానిని సందర్శించి దానిని చూచి ఆనందింపగోరుచున్నారు. కానీ ప్రభు దానిని అపవిత్రము చేయను. యెరూషలేమున మిగిలియున్న మీ బిడ్డలు పోరున చత్తురు. అప్పుడు నేను చేసిన క్రియలనే మీరును చేయుదురు. మీరు మీ మొగములను కప్పుకొనరు, దుఃఖించు వారి వలె భోజనము చేయుదురు. మీ తలపాగాను తీయక, మీ పాదరక్షలను పాదముల నుండి తీయక, అంగలార్పక ఏడ్వక ఉందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు, మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోదురు. అప్పుడు నేను మీకు గుర్తుగా ఉందును. నేను చేసిన కార్యములనెల్లా మీరును చేయుదురు. ఇదంతా జరిగినప్పుడు మీరు ఆయన యావే ప్రభువని అర్థము చేసుకొందురు.
ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. ఆ ప్రజలు తమ సంరక్షకుని మరచిపోయిరి, తమ జీవనదాతను విస్మరించిరి. ఈ సంగతి గుర్తించి ప్రభు తన కుమారులను కుమార్తెలను విడనాడెను. మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. నేను వారికి సహాయం చేయను. విశ్వాసము లేని ఆ కపటాత్ముల గతి ఏమగునో చూతుము అని ఆయన అనుకునెను. వారు వక్రబుద్ధి గల జాతి, విశ్వాసరహిత సంతానము. మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. వారి విగ్రహములు నాకు అసూయగొల్పెను. ఆ దైవములు కాని దైవములు నా కోపమును రెచ్చగొట్టెను. నేనును జాతిగాని జాతి వలన వారికి అసూయ పుట్టింతును. బుద్ధిహీనుల వలన వారికి కోపము రప్పింతును. మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ఇట్లు పలికేను, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 19 వచనములు 16 నుంచి 22 వరకు. ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గురించి నన్నేలా ప్రశ్నించదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవం పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరించుమని యేసు సమాధానమిచ్చెను. ఆ ఆజ్ఞలు ఏవి అని అతడు తిరిగ ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకుము, వ్యభిచరించకుము, దొంగలింపకుము, అబద్ధ సాక్ష్యములు పలకకుము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమించుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవన్నీ ఆచరిస్తుంటిని, ఇంకనూ నాకు లోటు ఏమి అని అడిగెను. నీవు పరిపూర్ణుడు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరించుము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఆ మాట విని బాధతో వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యూరప్ దేశంలో ఒక క్యాథలిక్ యూనివర్సిటీలో ఒక సర్వేను నిర్వహించారు. దానిలో పలు రంగాలలో చదువును అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆ యొక్క సర్వేలో కొన్ని టెస్ట్లు, క్వశ్చన్స్ పెట్టారు.
అది చదువు, ఆటలు, మ్యూజిక్ మరియు ఇతర రంగాలలో ఆ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత అవన్నీ కూడా సేకరించి వాటి యొక్క సమ్మరీ, అందరి యొక్క అభిప్రాయాలు, ఆన్సర్సు ఎలా ఉన్నాయి అని క్లుప్తంగా వాళ్ళు తెలియజేశారు. విద్యార్థిని ప్రశ్న వేసినప్పుడు నీవు ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, మాస్టర్స్ కానీ చదువుతున్నావు, చదువు అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? సమాధానాలు ఇలా వచ్చాయి. ప్రశ్నలు, సమాధానాలు: ఉద్యోగం, శాలరీ, పెళ్ళి, పిల్లలు, హౌజు, కారు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. సో జీవితాంతం కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలి. చివరికి మరణిస్తావు, అవునా? అవును. తర్వాత మరణించిన తర్వాత ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తావు తెలియదు. ఇది ఒక్కరు కాదు చెప్పింది. ఎంతో వేల మంది స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు పలు రంగాల్లో ఉన్న వాళ్ళ యొక్క ఆన్సర్ ఎక్కడికి వెళ్తామో చివరికి తెలియదు. అంటే వాళ్ళు ఈ లోకం విషయాల గురించి, సంపద గురించి, సుఖాల గురించి, ఆస్తిపాస్తుల గురించి మరియు అధికారం గురించి ఆలోచిస్తున్నారు. కానీ వారి చివరి దశ, నిత్య జీవితం కానీ ఎలా వెళ్ళాలి, మోక్షానికి ఎలా వెళ్ళాలని ఈ క్యాథలిక్స్ అందరు స్టూడెంట్స్ కూడా ఎవ్వరూ చెప్పలేదు, ఆలోచన లేదు. దాని గురించి వాళ్ళు పట్టించుకోవడము లేదు. ఇది వారి అభిప్రాయం మాత్రమే కాదు, నేటి సంఘములో పరీక్షిస్తే చాలామందిది ఇదే ఉంటుంది. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు రకరకాలైన పనులను చేస్తూ ఉన్నారు. అది ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, స్టడీస్ కావచ్చు. కానీ చివరి గమ్యస్థానము ఏమిటి, నేను ఎటు వెళ్ళాలి, ఎవరితో ఉండాలి అనేది ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు, ప్రయత్నించడం లేదు, అలా జీవించడం లేదని సర్వేలు తెలియచేస్తూ ఉన్నాయి. మరి మన జీవితం కూడా అలానే ఉందా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభుని సమీపించిన యువకుడు చాలా ఆస్తిపరుడు, కొన్ని ఆజ్ఞలను పాటించాడు. అది కేవలం పైకి మాత్రమే, సాంప్రదాయపరంగా, మతపరంగా వాటిని అనుసరించాడే కానీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఆ దేవుణ్ణి ప్రేమించడం, ఇతరులకు సహాయం చేయడము అనేది లోపించింది. కాబట్టి ఆయన ధ్యాస, ఆయన ఆలోచన, ఆయన పనులన్నీ కూడా సంపదన, ఈ లోక ఆశలు, ఈ లోక సుఖాలు, వాటిని గురించే ఉన్నాయి. కానీ దేవుడు, సేవ, క్షమ ఇవన్నీ కూడా లేవు. అందుకే ప్రభు ఆయనకు సెలవిచ్చారు, నీవు నిత్య జీవాన్ని పొందాలంటే ఇది విడిచిపెట్టాలి. ఆయన విడిచిపెట్టలేక బాధతో వెళ్ళిపోయాడు. మనందరికీ ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా సెల్ ఫోన్, ప్రయాణం చేసేటప్పుడు లొకేషన్, గూగుల్ మ్యాప్, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియజేస్తాయి. దానిని బట్టి వెళ్తూ ఉంటారు. మరి నిత్య జీవాన్ని పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే నువ్వు ఏ మ్యాప్ వాడుతావు? క్రీస్తు తప్ప వేరే మార్గము లేదు, వేరే మ్యాప్ లేదు. దీనిని ఆ యువకుడు కనుగొనలేకపోయాడు. దానికై త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా లేడు. అందుకే బాధతో వెళ్ళిపోయాడు. మరి ధనవంతులందరూ పాపాత్ముల, అందరినీ క్రీస్తు ప్రభు ఖండిస్తున్నారంటే కాదు. ధనం ఒక్కటే కాదు, మనిషి జీవితంలో అది అహంకారం కావచ్చు, గర్వం కావచ్చు, పేరు ప్రఖ్యాతలు, సంపదలు, ఈ లోక వ్యామోహాలు, ప్రతి ఒక్కటి కూడా ఏవైతే దేవునికి అడ్డంగా వస్తాయో వాటిని ప్రభు ఖండిస్తూ ఉన్నారు.
నిత్య జీవాన్ని పొందాలి అని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది ధనాన్ని తిరస్కరించి, త్యాగం చేసి, రిజెక్ట్ చేసి, సాక్రిఫైస్ చేసి క్రీస్తుని అనుసరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మహా తెలివిమంతుడు. చదువుకునేటప్పుడు ఊహలు కలలు కన్నాడు. నేను పట్టభద్రున్నై మంచి ఉద్యోగం చేసి ఈ లోకంలో ఉన్న సుఖాలను కూడా అనుభవించాలి అని మరి ఆయనకు ఆధ్యాత్మికంగా సలహాలు ఇగ్నేషియస్ ఇచ్చారు. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనము ఏమి? ఆ వాక్యాన్ని విని ధ్యానించి అనుసరించి సమస్తాన్ని ఆయన త్యజించాడు. సో చివరికి ఆయన గొప్ప సత్యోపదేశాన్ని తన జీవితం ద్వారా ప్రజలకు నేర్పుతూ గ్రేట్ మిషనరీగా ఆయన పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే మదర్ తెరెజా. ఆమె టీచింగ్ చేసేటప్పుడే పేదలకు సేవ చేయాలని ఆ టీచింగ్ పోస్టును కూడా వదిలిపెట్టి ఆ పేదలకు సేవ చేస్తూ ఆమెకు ఎంతోమంది ఎన్నో అవార్డ్స్ని, కోట్ల డబ్బుల్ని ఆమెకి ఇచ్చారు. మరి ఆమె ఏం చేసింది? ఇల్లులు కట్టుకున్నదా? అనుభవించిందా? లేదు. ఆమె వాటిని బీదవారి కోసము వినియోగించింది. నాకు కావాల్సింది సంపద కాదు, ప్రజలు రక్షించబడాలి, దేవుని చెంతకు రావాలి అని. సో ఈ విధంగా ఈ లోకంలో ఉన్న ఆస్తులు కానీ, ఆశయాలు కానీ, మరి ఈ లోకంలో ఉన్న ఆకర్షణలన్నింటినీ కూడా చాలామంది గొప్పవారు, పునీతులు వాళ్ళు త్యాగం చేసి తిరస్కరించి ఆ మోక్షమనే మార్గంలో నడిచారు. బైబిల్ నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకుందాము. క్రీస్తు ప్రభువు దగ్గరికి నికోదేము వచ్చి కొన్ని సంభాషణలు చేశారు. యోహాను 3వ అధ్యాయంలో మనం చదువుతాము. చివరికి ప్రభు అంటున్నారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించారు. ఆయన యందు విశ్వాసముంచిన ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవాన్ని పొందుతారు. దేవుడు తన కుమారుని లోకానికి పంపింది లోకమును రక్షించటానికే కానీ ఖండించటానికి కాదు, శిక్షించటానికి కాదు. సో నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రభునందు విశ్వాసము ఉండాలి. అది మనకు ఉన్నదా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. యోహాను 4వ అధ్యాయంలో ప్రభు సమరియా స్త్రీ సంభాషణలో ప్రభు అంటున్నారు, ఈ నీటిని తాగువారు మరలా దప్పికగొంటారు, నేను ఇచ్చు నీటిని తాగువారు ఎన్నటికి దాహము కొనరు అని చెప్పి ప్రభు అంటున్నారు, ఏ విధంగా అయితే ఈ నీరు నీలో నిత్య జీవానికి పోవటానికి ఊరడి బుగ్గ లాంటిది అని సెలవిచ్చాడు. అప్పుడు ఆమె సెలవిచ్చింది, ఈ నీటిని నాకు ఇమ్ము, మరలా నేను దాహము కొనను మరియు ఇచ్చటికి రాను అని. ప్రభు ఏమన్నారు? నీవు చేసే ప్రతి పాప పనిని విసర్జించి తిరస్కరించి మారు మనసు పొంది నన్ను అనుసరించు, అప్పుడు నీకు ఈ నిత్య జీవం లభిస్తుంది అని అదే పని చేసింది. ప్రభుకి శిష్యురాలుగా మారింది. మనందరిలో కూడా ప్రభు కోరుతూ ఉన్నారు. ప్రభుకి అంతా తెలుసు. పాత జీవితం, పాప జీవితం, ఆ నిత్య జీవం, ఆ బుడగలు మన జీవితంలో, మన హృదయాలలో ఊరాలి అంటే ప్రభు చెప్పినట్లు మనందరం చేస్తేనే చివరికి నిత్య జీవం, మోక్ష మార్గానికి మనము వెళ్తాము. అదేవిధంగా యోహాను 6వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, దేవుని దివ్యమైన ఆహారము పరలోకము నుండి దిగివచ్చును, ఈ లోకానికి జీవాన్ని ప్రసాదించును అని. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మాకు ఈ ఆహారాన్ని ఇవ్వండి. క్రీస్తు ప్రభు అన్నారు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎప్పటికీ దప్పికగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ ఆ దాహము కొనడు.
దానిని కావాలని ఆ ప్రజలు పదే పదే అడిగారు. ప్రభు ప్రసాదిస్తున్నారు. సమరయ స్త్రీ, అయ్యా నాకు ఈ యొక్క నీరు నిమ్మన్నారు, ప్రభు ఇచ్చారు. మరి మనందరిని కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. నా శరీరమును భుజించండి, నా రక్తమును పానము చేయండి, ఏలయనా నిత్య జీవాన్ని ఇచ్చేది ఇవే, అంతిమ దినమున మిమ్మల్ని లేపేది ఇవే, నేను 3వ నాడు మిమ్మల్ని లేపేది ఇదే అని కూడా ప్రభు సెలవిస్తున్నారు. ఈ యొక్క వాగ్దానాన్ని మార్తా మరియా లాజరు సరిపోయినప్పుడు కూడా తెలియజేస్తున్నారు. యోహాను 11వ అధ్యాయంలో, నేనే జీవమును పునరుత్థానమును, నన్ను విశ్వసించువారు మరణించినను జీవించును, జీవముండగా మరణించిన వారు ఎప్పుడు మరణించరు, జీవిస్తారు, నిత్య జీవాన్ని పొందుతారు. నీవు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా అంటే, నేను విశ్వసిస్తున్నాను ప్రభు, నీవు దేవుని కుమారుడవగు క్రీస్తువు అని సెలవిచ్చారు. అదే ప్రశ్నను మనందరికి కూడా వేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు, నన్ను మీరు జీవించి ఉండగా విశ్వసిస్తున్నారా? విశ్వసించి నిత్య జీవానికి ప్రయాణం అవుతున్నారా? సో విశ్వాసాన్ని బట్టి ఆ నిత్య జీవం అనేది మనకి లభిస్తుంది. ఈనాడు ప్రత్యేకంగా మనము జ్ఞానమ్మ గారిని స్మరిస్తున్నాము. ఆ సభకు చెందిన సిస్టర్స్ అందరూ కూడా సమస్తాన్ని విడిచిపెట్టి త్యాగం చేసి మేము క్రీస్తుని అనుసరిస్తున్నాము, మాకు ఏమీ వరాలు దీవెనలు వస్తాయని కూడా కొన్నిసార్లు వాళ్ళకి సందేహం కలగవచ్చు. దానికి సమాధానం క్రీస్తు ప్రభు పేతురు గారికి ఇచ్చింది. వారు ఈనాడు గుర్తు చేసుకోవాలి. క్రీస్తు ప్రభు అన్నారు, ఒంటే సూది బెజ్జములో నుంచి దూరిపోవుట సులభము, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట అంత కష్టము. అంటే ధనవంతుడు ఒకడే కాదు, ఇది నేను చెప్పినట్టు రకరకాలైన పాపాలు చేసేవాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఈజీగా ఉంటే సూది బెజ్జముల నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు శిష్యులు ఆశ్చర్యపడ్డారు, మరి ఎవరు రక్షించబడతారు అని. పేతురు అడిగారు, మేమన్నీ వదిలిపెట్టాము, మాకేమిటి అని. అదే సమాధానం సిస్టర్స్కి, మరి సేవ చేసేవారందరికీ కూడా ప్రభు అంటూ ఉన్నారు. మనుష్య కుమారుడు నూతన ప్రపంచమున పునరుత్థాన సమయమున తన మహిమాన్వితమైన తేజస్సుతో విచ్చేసినప్పుడు మీరందరూ కూడా నన్ను అనుసరించిన వారు 12 ఆసనములపైన కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు మీరు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము మీరు మీ కుటుంబాలను కానీ భూములను కానీ ఇండ్లను కానీ మీరు త్యజించినచో, నన్ను అనుసరించారు, త్యజించారు, మీరు 100 పొందుతారు, మరి నిత్య జీవానికి వారసులు అగుతారు. సిస్టర్స్ అందరూ ఈ యొక్క వాక్యాన్ని విని ధ్యానించి ధైర్యంతో మీ యొక్క సేవను కొనసాగించాలి. దేవుడు ఆ అభయాన్ని, ఆ దీవెనని ఇస్తున్నారో, నిత్య జీవానికి వారసులు అగుదురు. జ్ఞానమ్మ గారు ప్రార్థించింది, బైబిల్ చదివింది, ధ్యానించింది. చివరికి ఆమె నిర్ణయించుకుంది, నేను వెళ్ళి సేవ చేయాలి, నా ఆత్మ రక్షించబడాలి, నేను ఇతరులను రక్షించాలి, ఇతరులను క్రీస్తు తీసుకురావాలని ఆమె ఆశతో ఉత్సాహంతో ఈ యొక్క బీద బాలికలకు పాఠశాలలు కానీ హాస్టల్స్ కానీ ప్రారంభించారు. వారికి పూజా బలి ద్వారా, మరి సత్యోపదేశ సంక్షేమం ద్వారా, క్యాటకిజం ద్వారా దేవుని గురించి, దేవుని చేరాలనే గమ్యాన్ని గురించి బోధించారు. ఆమె నిస్వార్థమైన సేవ చేసింది, ప్రభువుని నమ్మింది, నా రక్షకుడు, నా కాపరి, నా మేపరి అని. అందుకే ఇతరులను కూడా వాళ్ళని తన త్యాగపూరితమైన, సేవపూరితమైన, ప్రేమతో చేసిన సేవ ద్వారా క్రీస్తు ప్రభు చెంతకు నడిపిస్తూ వచ్చింది. అదే బాటలో ఆ కాంగ్రిగేషన్ సిస్టర్స్ అందరూ కూడా నడవాలని ఆమె కోరిక. అందరినీ కూడా దేవుడు
రక్షించి కాచి కాపాడే ఆ నిత్య జీవాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా పూజా బలిలో వేడుకుందాము. సేవార్పణం త్రిత్వైక దేవులకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవులకు స్తుతి అర్పణం. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కనుల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల మా ఈ బలి అర్పణముతో మమ్మల్ని అంగీకరించి దయతో అర్పణను స్వీకరించుము. నీవు మాకొసగిన దానములను మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండులుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి
త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సమకమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురును, మాంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. కౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని భక్తితో జపించుదము.
పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మన జీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశించుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లు మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు. అమరమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన
శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తు ఐక్యమైతమే. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాపై కృపను చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అత్యంతము ఆనందభరితము పరమ పూజ్యము జ్ఞానం మధన్య జీవితం. అత్యంతము ఆనందభరితము పరమ పూజ్యము జ్ఞానం మధన్య జీవితం. దేవుని సేవలో తరించిన త్యాగమై, దేవుని సేవలో తరించిన త్యాగమై, ఆదర్శం అమరం జ్ఞానం పవిత్ర జీవితం. ఆద్యంతము ఆనందభరితము పరమ పూజ్యము జ్ఞానం మధన్య జీవితం. వరముతో ప్రేమాలయమున కన్యగా ఉదయించి ప్రార్థనా జ్ఞానానికి కిల చేరింది. ప్రభుని వరముతో ప్రేమాలయమున కన్యగా ఉదయించి ప్రార్థనా జ్ఞానానికి కిల చేరింది. క్రైస్తవ బాలికల పురోగతికై పాఠశాలను నిర్మించిన ప్రేమమయమా బంగారు తల్లి. మహోన్నతమైనతో ఉన్నతమైన విలువలతో అన్నమ్మ సభను స్థాపించి
భరితము పరమ పూజ్యము జ్ఞానం ధన్య జీవితం ఆద్యంతము ఆనంద భరితము పరమ పూజ్యము జ్ఞానం ధన్య జీవితం దేవుని సేవలో తరించిన త్యాగమై దేవుని సేవలో తరించిన త్యాగమై ఆదర్శం అమరం జ్ఞానం పవిత్ర జీవితం. సెయింట్ యాన్స్ ఇంటర్మీడియట్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మహిళా కళాశాల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ సంస్థ దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారు స్థాపించిన సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాసు వారిచే నడుపబడుతోంది. ఈ కళాశాల చెన్నై కోల్కతా హైవే, పల్నాడు జిల్లా, గుంటూరు మేత్రాసనం, ఎడ్లపాడు గ్రామం పరిధిలో రహదారి మాత పుణ్యక్షేత్రం పక్కన పర్వతాలు మరియు పచ్చదనంతో ప్రశాంతమైన మరియు సుందరమైన వాతావరణం మధ్య నిర్మితమై ఉంది. మా దగ్గర ఇంటర్మీడియట్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీలతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు. మా దగ్గర డిగ్రీ కోర్సులు బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, బిఏ ఆనర్స్ స్పెషల్ ఇంగ్లీష్, బిఏ ఆనర్స్ ఇంగ్లీష్ సైకాలజీ కలవు. మరియు మా వద్ద ఎంసెట్, జేఈఈ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ మా ప్రత్యేకత. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులతో పాటు అత్యాధునిక కంప్యూటర్లు, లాబొరేటరీ సదుపాయం కలదు. హాస్టల్ మరియు బస్సు సదుపాయం కలదు. సెయింట్ యాన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ అండ్ డిగ్రీ మహిళా కళాశాల ఎడ్లపాడు. అడ్మిషన్ల కొరకై సంప్రదించండి. సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాస్ 8121920461 9578495457. ఈమెయిల్ saintans1958@gmail.com.